అంతా ఆ సారమంతా మీకు వచ్చేటట్లుగా చేస్తా. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. ఈ దేశంలో ఉన్న మంచి వస్తువులన్నీ నేను మీకు ఇచ్చేస్తాను, మీరు నా దగ్గరకు రండి. ఇంకా 20వ వచనంలో ఏమంటున్నాడంటే, ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగునుగాక. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును. అంటే ఈ దేశంలో బెస్ట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ మీకు ఇచ్చేస్తా. ఇప్పుడు ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయో చూడండి. 1, 5వ వచనంలో ప్రాణరక్షణ, 6వ వచనంలో ఆశ్చర్యంగా మిమ్మల్ని రక్షిస్తాను, అలాగే 11వ వచనంలో పేదరికం రాకుండా మిమ్మల్ని పోషిస్తాను అంటున్నాడు. 18వ వచనంలో దేశమందలి మంచి వస్తువులు మీకు ఇస్తానంటున్నాడు. ఈ దేశం యొక్క సారాన్ని మీరు అనుభవిస్తారంటున్నాడు. 20వ వచనంలో దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులన్నీ మీకే ఇచ్చేస్తాను. ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయో చూడండి. ఎవరు వీళ్ళు? ఒకప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు, యోసేపుకు దూరముగా ఉన్నవాళ్ళు. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ ఎప్పుడు వస్తున్నాయి అంటే, యోసేపు అంటున్నాడు, నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి. మీరు నా దగ్గరకు వస్తే ఈ బ్లెస్సింగ్స్ అన్నీ మీకు ఇస్తాను. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమనే పాట విన్నప్పుడు నాకు ఈ మాటలన్నీ గుర్తొచ్చినాయి. ఒక ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తుంది అనంటే, దేవుని దగ్గరకు మనం రావాలి, దేవునికి దగ్గరగా వెళ్ళాలి, దేవునితో నీ సమయాన్ని గడపాలి, దేవుని సన్నిధిలో మౌనంగా ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, చాపేసుకొని మోకరించి ప్రార్థన చేయాలి. ఈ మధ్య నేను ఒక ఇంటిలో కూటం జరపడానికి వెళ్ళాను. వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి నేను వస్తున్నానని అందరూ పిలుచుకున్నారు. కూటం జరిపాను. నాకు ఒక మంచి చైర్ వేశారు కూర్చోడానికి. వాళ్ళందరికేమో ఏదో కింద కూర్చోడానికి పట్టాలు వేశారు. నాకు ఒక మంచి కాలేజీలో ప్రిన్సిపాల్ కూడా సొఫిస్టికేటెడ్ మంచి హై క్లాస్ కొంటే చూడండి చైర్స్, అలాంటి చైర్ వేశారు. అన్నా మీరు కూర్చోండి, ఇక్కడ మేమందరం మీ ఎదురుగా కూర్చుంటాం అన్నారు. నాకెందుకు వాళ్ళ ముందు ఆ చైర్ మీద కూర్చోబుద్ది గల. నేను అన్నాను, ఈ చైర్ తీసి ప్రక్కన పడేయండి, నాకు చాప వేయండి, చాప మీద కూర్చుంటాను అన్న. అదేంది అని అన్నారు. లేదు, మీరు కింద కూర్చోవడం, నేను పైన కూర్చోవడం బాగదు, నేను కూడా కిందే కూర్చుంటాను అన్నాను. సరే అని కూర్చున్నాం. వాళ్ళకి నేను వాక్యం చెబుతూ ఒక మాట చెప్పాను. అదేంటంటే, మన కుటుంబాన్ని ఆశీర్వదించే వస్తువులు ఏమైనా మన ఇంటిలో ఉన్నాయా? అది నా ప్రశ్న, నా మెసేజ్ కూడా అదే. మన ఇంటిలో మనల్ని ఆశీర్వదించే వస్తువులు ఏమైనా ఉన్నాయా అని ఒక ప్రశ్న వేసి అంతా ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఏవో కొన్ని వస్తువులు చెప్పారు. ఒకటి, ప్రతి ఇంటిలో డైనింగ్ టేబుల్ ఉంటుంది, సోఫా సెట్ ఉంటుంది, బీరువా ఉంటుంది, డబుల్ కాట్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. ఇలాంటివి ఏవో కొన్ని వస్తువులు ఉంటాయి కదా. వీటిల్లో ఏదైనా మనకు ఆశీర్వాదం ఇస్తుందా అని అడిగి నేను చెప్పింది ఏంటంటే, మనకంటూ ఆశీర్వాదం ఇచ్చేది ఏమిటంటే, ఇదిగో ఇప్పుడు నేను కూర్చున్నానే చాప మీద, ఈ చాప మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది అని చెప్పాను. మనం కూర్చునే బెడ్ కానీ, మనం తినే డైనింగ్ టేబుల్ కానీ, మనం పండుకునే బెడ్ కానీ, లేక ఈజీ చైర్స్, వాటిల్లో ఏది మనల్ని ఆశీర్వదించదు. మనం కూర్చున్న చాప మన కుటుంబానికి బ్లెస్సింగ్ తెస్తుంది అని అన్నా. వాళ్ళకి అర్థం కాల, ఎలాగా అన్నట్లు. అప్పుడు చెప్పాను, చాప మీద మోకాళ్ళు వంచి
ప్రార్థన చేయి. రోజు దేవుని వాక్యాన్ని చదువు, పాటలు పాడు, భార్యాభర్తలు కూర్చోండి, పిల్లలు కూర్చోండి, కుటుంబ ఆరాధన చేయండి. చాప మీద ప్రతిరోజు ఒక టైం పెట్టుకొని చాప మీద మోకరించి ప్రార్థన చేయండి. చాప మీద మీరు చేసే ప్రార్థన, చాప మీద మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కన్నీళ్లు కారుస్తారు. ఆ చాప మీద పడ్డ కన్నీళ్లు మీ కుటుంబానికి ఆశీర్వాదం తెస్తాయి. ఆమేన్. ఇక అంత తప్ప ఏది ఆశీర్వాదం తేదు. నీకు సౌకర్యాన్ని ఇస్తుంది కానీ బ్లెస్సింగ్ ఇచ్చేది నువ్వు ప్రార్థన చేసే చాప మాత్రమే. ఈ ఇంటిలో చాలా బెస్ట్ వస్తువు ఏదైనా ఉందంటే అది చాప అని చెప్పాను వాళ్ళకి. లేదా మీరు మీ ఇళ్లలో అన్నిటి మీద కూర్చుంటున్నారు కానీ చాప మీద ఎప్పుడన్నా కూర్చున్నారా? మీరు చాప మీద ఎప్పుడన్నా మోకరించారా? చాప మీద ఎప్పుడన్నా మోకాళ్ళు ఉంచారా? చాప మీద మీ బాధలు దేవునితో చెప్పుకున్నప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్లు చాప మీద రాలినయా, పడ్డాయా? అది మీ కుటుంబానికి ఆశీర్వాదం. మీ ఇంటిలో చాప లేకపోతే ఈ వారంలో అర్జెంటుగా చాప కొనండి. ఆ చాప మీద మోకరించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేయండి. అదే మనం దేవుని దగ్గరకు వెళుతున్నామని అర్థం అండి. దేవునికి మనం దగ్గరగా వెళుతున్నామనే దానికి గుర్తు ఏమిటంటే, నీకు ఏ వస్తువు గుర్తు రాకపోయినా నీకు చాప గుర్తు వస్తుంది. ఈ రోజుకి నేను చిన్నప్పుడు నేర్చుకున్న ఆ అలవాటు ఎప్పటికీ ఆ చాప మీదే. కొన్ని సమయాల్లో అయితే ఆ చాప మీద ప్రార్థన చేసి 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 అలాగే ఆ చాప మీదే పడిపోతాను. ఈ ప్రార్థన మాసంలో నేను వాడుతుంది చాపే, ఇంకేమీ వాడట్లే. నేను చాప మాత్రమే వాడుతున్నాను. అది దేవునికి దగ్గరగా వెళుచున్న అనుభవం అండి. అది వీఆర్ గోయింగ్ క్లోజ్ టు అవర్ గాడ్. దేవునికి మనం దగ్గరగా వెళుతున్నామనే అనుభవం అది. యోసేపు వాళ్ళ అన్నలను అంటున్నాడు, మీరు నా దగ్గరకు రండి. ఇన్ని సంవత్సరాలు నాకు దూరంగా ఉన్నారు కదా, దూరంగా ఉండొద్దు, ఇక నా దగ్గరకు రండి. నా దగ్గరకు వస్తే మీకు ప్రాణరక్షణ ఇస్తాను, ఆశ్చర్యంగా మిమ్మల్ని రక్షిస్తాను. ఈ దేశంలో సారం మీరు అనుభవించేటట్లుగా చేస్తా. ఈ దేశంలో మంచి వస్తువులు మీకు ఇస్తా. ఆ మంచి వస్తువులన్నీ మీకే అయ్యేటట్లుగా చేస్తా. మీకు పేదరికం రాకుండా మిమ్మల్ని పోషిస్తాను. ఇవన్నీ నేను మీకు చేయాలంటే మీరు నా దగ్గరకు రావాలి, నా దగ్గరకు రావాలి. సోదరుడా, సహోదరి, నీవు నీ కుటుంబం ఇలాగూ దేవుని దగ్గరగా వెళతారా? నీవు నీ కుటుంబము నీ పిల్లలు దేవునికి దగ్గరగా వెళ్ళటానికి నేర్చుకుందామా? ఎప్పుడైతే మనం దేవునికి దగ్గర అవుతూ ఉంటామో, ఈ యోసేపు అన్నలను దీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఇంతకంటే ఎక్కువ దీవెనలు నీకు ఇస్తాడు, ఇంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. నీ కుటుంబంలో కావలసిన బ్లెస్సింగ్స్ని అలాగూ పంచుతూ ఉంటాడు, పొర్లేటట్లుగా చేస్తాడు. అయితే మనం చేయాల్సిన పని క్లోజ్ టు గాడ్, దగ్గరికి వెళ్ళండి. దేవునికి నువ్వు దగ్గర అవ్వాలి. మన ప్రార్థనా జీవితం సండే టు సండేగా ఉండకూడదు. ఆదివారం దేవుని జ్ఞాపకం చేసుకుంటే మరలా వచ్చే ఆదివారం లాగా ఉండకూడదు. ఎవ్రీడే విత్ జీసస్. మనకు ఒక కోరస్ ఉంది, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, జీసస్ ఈజ్ ఇన్ మై హార్ట్. Thursday, Friday, Saturday, Sunday, Jesus is in my heart. Every day, yes, Jesus in my heart. Yes, Jesus in my heart.
ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ, ప్రతిరోజు పాటలు పాడుతూ, ప్రతిరోజు చాప మీద మోకరిస్తూ, ప్రతిరోజు కలిసి ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు నువ్వు దేవునితో ఉండటమే దేవునికి దగ్గర అవటం. ఆమేన్. ఈటి ఆశీర్వాదాలు యోసేపు వాళ్ళ అన్నలకు ఇచ్చాడు. ఎప్పుడంటే వాళ్ళు దగ్గర అయ్యారు. ప్రియరా, ఇంకా బైబిల్లో దగ్గరగా వెళితే ఏం జరుగుతుందో చూద్దాం. దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. నెహెమ్యా 4:20. గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. అందరూ చదవండి. గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఇలా చూడండి, దగ్గరకు రండి అని యోసేపు అన్నలకు చెప్పినప్పుడు వాళ్ళు దగ్గరకు వెళితే వాళ్ళకి కావలసిన బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఒకటి. రెండవది, దగ్గరకు వెళితే ఏం జరుగుతుందంటే నెహెమ్యా అంటున్నాడు, యెరూషలేము చుట్టూ, ఆ పట్టణము చుట్టూ గోడలు కట్టిస్తూ ఉన్నప్పుడు శత్రువులు దాడి ఉంటా ఉంది. ఆ గోడలు పనులు జరగకూడదని, ఆ పనులు ఆపాలి అని, ఆ పని సాగకుండా బ్రేక్ అయ్యేటట్లుగా చేయాలని సహజంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రతి పనిలో కూడా. ఈ నెహెమ్యా గోడలు కడుతున్నప్పుడు కొంతమంది శత్రువులు ఆ పనులు ఆపాలని చూస్తున్నారు. అందుకని ఏం చెప్పాడంటే, మీరు పనులు చేస్తూ ఉండండి, శత్రువులు వస్తారు, ఆ టైంలో మేమేం చేస్తామంటే బాకానాదము ఊదుతాము. బాకానాదం అంటే ఆ రోజుల్లో ఆ యెరూషలేములో బోరలు ఉండేవి, ట్రంపెట్స్. వాటిని ఊదేవాళ్ళు. ఊదితే ఆ సౌండ్కి ఆ సోల్జర్స్ అందరూ ఒక చోటకు వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో మైకులు, క్యాన్వాసులు ఇలాంటివి లేవు కదా. ఒక బోర్ ఉండేది, ట్రంపెట్. ఆ ట్రంపుని హూ అని ఊదితే ఆ సౌండ్ విని దూరంగా ఉన్న సోల్జర్స్ అందరూ దగ్గరకు వచ్చేవాళ్ళు. అది ఒక గుర్తు. బాకానాదం ఊదగానే ప్రజలందరూ రావాలి. అలాగే ప్రియులారా, ఈ రోజున బాకానాదం అంటే దేనికి గుర్తుగా ఉంది అని అంటే, ఇర్మియా అనే ప్రవక్త ఏమంటాడంటే, ఎవడైనను బాకానాదము విని మీరు జాగ్రత్త పడకపోతే మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అంటాడంటే, దేవుని సువార్త, దేవుని వాక్యము మన బాకానాదము. ఈ వాక్యం మీకు వినబడతా ఉంది, ఈ వాక్యం మీకు అర్థమవుతా ఉంది, ఈ వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. వాక్యానికి మీరేం చేయాలంటే లోబడాలి, వాక్యం దగ్గరకు రావాలి. దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు 20వ వచనంలో, ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆమేన్. ఏం చేస్తాడంట? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎవరిదండి యుద్ధం? యుద్ధము యెహోవాది. అంటే దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడు. నువ్వేమైనా ఫ్యామిలీ విషయాల్లో సతమతమైపోతున్నావా, నలిగిపోతున్నావా, నీ విషయంలో ప్రభు సహాయం చేస్తాడు. డిపార్ట్మెంట్లో ఎవరి ద్వారైనా నీ మీద ఒత్తిడి జరుగుతూ ఉందా, దేవునికి అప్పగించు, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మనకొచ్చే పోరాటాలన్నీ మనం పోరాడామంటే
మనం ఖచ్చితంగా రోగిష్ఠులం అయిపోతాము, తొందరగా చచ్చిపోతాం. అర్థమైందా? ప్రతిదీ నేను పోరాడాలి, నేను యుద్ధం చేయాలి, నేనే జయించాలని అన్నిటికీ నువ్వు ఇన్వాల్వ్ అయ్యావో నువ్వు తొందరగా చస్తావు, దానిలో గ్యారంటీ. మనకు వచ్చే సమస్యలు, మనకు వచ్చే యుద్ధాలు, మనకు వచ్చే పోరాటాలు మనవి కాదు. ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అందుకే దేవుని దగ్గరకు వెళ్ళాలి. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. మరి ఎవరు లేరు? ఎవరున్నారు? సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ. ఏదన్నా ఒక మంచి విషయం తెలియగానే కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, అద్దిరా అంటారు. అంటే చెప్పగా 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 ఒక శుభవార్త రాగానే అద్దిరా అనాలి. ఇప్పుడు యేసయ్య మన అండ అంటే మంచి వార్తలాగా లేదా మీకు? మరి ఇప్పుడు అనండి, అద్దిరా అనండి, పడండి. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ. చూసారా? కావున పిల్లరా, దేవునికి నీవు దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రభు నీకు అండగా మారతాడు, ప్రభు నీకు కొండగా మారతాడు. నీ కళ్ళమటే కారుచున్న కన్నీళ్ళు నీ కర్చీపుతో, నీ పైటతో, నీ పైట చెంగుతో ఎన్నిసార్లన్నా తుడుచుకో, అవి ఆగవు. నీకొస్తున్న సమస్యలకి నీవు ఖర్చు పెట్టుకో, బయట చెంగుతో తుడుచుకో, ఎన్నిసార్లు తుడుచుకో, అవి ఆగవు, వస్తానే ఉంటాయి. కానీ నీ యుద్ధాలని, నీ బాధల్ని దేవునికి అప్పచెప్పినప్పుడు ఒక్కసారి మన ప్రభు అయిన యేసయ్య నీ కళ్ళల్లో కన్నీళ్లు తుడిస్తే అవి ఆగిపోతాయి. అదే దేవుడు మన పక్షముగా యుద్ధం చేయటం. పిల్లరా, అలాగూ ప్రభు నీ పక్షంగా యుద్ధం చేయాలంటే నువ్వు దేవునికి దగ్గరగా రావాలి. ఆమేన్. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. నీ సమస్యలన్నిటిలో ఆయన యుద్ధం చేస్తాడు. ఇంకా చూడండి, దేవునికి దగ్గరగా రావటం అంటే ఇంకొక వాక్యం చెప్పి ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం తీయండి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 2 ఎస్తేరు 5:2. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. ఏమైనా స్టిక్ ఏమైనా ఉంది ఇక్కడ? అమ్మా సారా, స్టిక్ ఏమైనా ఉంది ఇక్కడ? పిల్లల్ని కొట్టరా మీరు? ఆ స్కేల్ ఇచ్చినా పర్వాలేదు, ఉంటే ఇవ్వండి. ప్రియులారా, చూడండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజు ఎస్తేరుతో అంటున్నాడు. రాజు ఎస్తేరుతో అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి, 2వ వచనం. రాణి అయిన
ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు, తర్వాత మాట అందరు చదవండి. ఎస్తేరు ఏమని ఉంది? అందరు చదవాలి ఆ పాయింట్. దగ్గరకు వచ్చి అంటే ఇప్పుడు చిన్న యాక్షన్. బాబు ఈ స్కేల్ ఇచ్చింది నువ్వేగా, తీసుకెళ్దు రేట్రా. ఇప్పుడు రాజు అక్కడే ఉండు. రాజు ఆయన చేతిలో బంగారపు దండం ఉంది. ఇది బంగారపు దండం అని అనుకుందాం. ఈ బంగారపు దండం అనేది రాజు చేతిలోనే ఉంటుందండి, ఇంకెవరి చేతిలోకి వెళ్ళదు. తర్వాత ఈ దండం అనేది రాజరికానికి గుర్తు. ఈ దండము అధికారానికి, రాజ్య అధికారానికి గుర్తు. ఈ దండము రాజు ఎలాగో చూయించాడంటే అధికారంతో మాట్లాడుతున్నాడని అర్థం. మన జేబులో అందరికీ పెన్ను ఉంటుంది, కానీ రాష్ట్రపతి జేబులో ఉన్న పెన్ను అధికారం గల పెన్. అది ఆయన పెన్ తీసి సంతకం పెట్టాడో ఇంకంతే, దేశం అంతా ఫాలో అవ్వాలి. ఆ పెన్నులో అధికారం ఉంది. అర్థమైందా? అలాగే రాజుగారి చేతిలో దండం ఉంటుంది, రాజదండము. ఆ రాజదండాన్ని ఏం చేశాడంటే ఎస్తేరు వైపు చూపి ఇలా చూపాడు. కూర్చున్నావేంటి, లేవవా? ఇలా చూపాడు. ఆ బైబిల్ అక్కడ పెట్టు. ఇలా చూపాడు. ఈ రాజు ఎప్పుడైతే ఈ రాజదండంలో రాజ్య అధికారం ఉంది, రాజరికం ఉంది. రాజుగారు ఏమంటున్నాడంటే నువ్వుకేం కావాలో కోరుకో, రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇస్తాను అంటాడు. ఆ తర్వాత వచ్చిన చదవండి ఆ మాట. 3 రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవేమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదు. అంటే నీవు కానీ ఈ దండం పట్టుకుంటే నీకు రాజ్యంలో సగమైన నీకు ఇచ్చేస్తాను, నీకేం కావాలో కోరుకొని ఇలా చాపాడు. చాపితే రాణి అయిన ఎస్తేరు ఏం చేసిందంటే దూరంగా ఉన్న రాణి ఇప్పుడు దగ్గరకు వచ్చింది. అదిగో ఏం చేస్తున్నాడు, తనేం చేస్తున్నాడు? దూరంగా ఉండి స్టెప్ బై స్టెప్ దగ్గరకు వచ్చి ఇలాగ వచ్చి ఏం చేశాడు? ఆ దండం యొక్క కొన పట్టుకుంది. అర్థమైందండి? రాజు అధికారాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఆమెకి రాజ్యాధికారాన్ని ఇస్తున్నాడు. రాజ్యంలో సగం నీకు ఇచ్చేస్తున్నాడు. దండం పట్టుకోగానే ఆ కొన ముట్టుకుంది వచ్చి. కానీ ఆమె దూరంగా ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? దగ్గరకు వచ్చి ఈ దండం పట్టుకుంది. వెంటనే ఆ దండం పట్టుకోగానే రాజ్యాధికారాన్ని ఆమెకి ఇచ్చేశాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, అది కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. అంతే. ఆ కొన పట్టుకుంటే, ఆ రాజరిక ఆ దండం పట్టుకుంటే ఇంకా అది ఇచ్చేస్తాడే, అంతే, తీసుకెళ్ళిపోవటమే. ప్రభునందులరా, అందుకే దావీదు గారు దేవుణ్ణి ఏమంటాడంటే నీ దండము నీ దుడ్డు కర్ర నన్ను ఆదరించునన్నట. దేవుని దండము, దేవుని యొక్క వాక్యం అనే దండమును మనం పట్టుకోవాలంటే దేవునికి నువ్వు దగ్గరవుతూ ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువు, ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేయి, ప్రతిరోజు దేవుని దగ్గర మొర్రపెట్టు. నువ్వు ప్రార్థన చేస్తా ఆయన దండం పట్టుకుంటే నీకు దేవుడు అధికారం ఇస్తాడు. అందుకు మనం దగ్గర అవ్వాలి. మరి అలాగ మనం దేవునికి దగ్గర అవుదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో అందరం మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా మీ సన్నిధిలో నేను జీవించాలి ప్రభువా, ఈ విషయాన్ని నేను గ్రహించుకోవాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావు. అందరం మోకాళ్ళ మీద ఉండి నీ 2 చేతులు పైకి లేపి, సహోదరుడా సహోదరి బిగ్గరగా ప్రార్థన చేయి. ప్రభువా నేను ఎక్కడ జారిపోకూడదు ప్రభువా, ఎక్కడ వెనకబడకూడదు నాయన. సాతానుడు వచ్చి శోధించినా సరే దేవుని కొరకు నేను జీవించాలి ప్రభువా, దేవుని మార్గములో నేను బ్రతకాలి ప్రభువా.
ప్రభువా, రక్షించబడిన నేను మరలా తిరిగి వెనుకకు వెళ్ళకూడదు ప్రభువా. నాయన, సాతానుడి యొక్క మాటలు, నాయన జారిపోయిన వారి యొక్క మాటలు నా మీద ఎక్కడా పడకూడదు. దేవుని వైపు చూస్తూ ఏలువానిగా నేను మారాలి ప్రభువా. అట్టి వారిగా మమ్మలను చేయండి అని నువ్వు అడుగుతావా? ఈ ప్రియులనందరినీ మీరు దర్శించి మీ వెలుగులో నడిపించి ఆశ్చర్యకరమైన మీ గుణాతిశయములను ప్రకటించు వెలుగు బిడ్డలుగా వీరిని చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.